హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను మీ అందరికీ చూపించడానికి. కమాన్ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. స్టవ్ పైన ప్యాన్ పెట్టండి. ఫస్ట్ రైస్ మధ్యాహ్నమే కడిగి పెట్టాను. కడిగి పెట్టేసి ఇందాకే ఆన్ చేశాను. రైస్ అయింది. దీన్ని పొడి పొడిగా ఒక బేసన్లో వేసి పెట్టాను అనమాట. ఇది చల్లారాలి. అన్నం మరీ వేడిగా ఉన్నప్పుడు అందులో వేస్తే బ్రేక్ అవుతుంది రైస్, కాబట్టి కొంచెం కొంచెం చల్లారాలి ఇది, ఎందుకంటే మళ్ళీ మనం వేడి చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడి చేసి ఇందులో గుడ్లు, ఎగ్స్ కొడుతున్నాను. ఒక 8 ఎగ్స్ వేస్తాను. ఈ ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసేస్తున్నాను. ఇప్పుడే దానిలోని కదిలిపి పగలగొట్టొద్దు. కొంచెం ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వాలి. ఎగ్స్లో ఇంకా కలపలేదు నేను. ఒక పక్క మిరియాల పొడి చాలా లైట్గా వేస్తున్నాను. వేసి ఇప్పుడు కలపాలి. ఇది పీసెస్గా పెద్ద పెద్ద బుక్కలుగా కట్ చేశాను కదా, దీంట్లో ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఈ ఎగ్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. వేసి మరి చిన్నగా కట్ పీసెస్ లాగా చేయకుండా అమాతం వీటిని టర్న్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో కూడా వేస్తాం కదా, అప్పుడు పీసెస్ చాలా చిన్నగా అయిపోతే అసలు తిన్నట్లు ఉండవు, ఎగ్ రాదు. అందుకే కొంచెం పెద్దగానే పీసెస్ని ఉంచాలి. ఇప్పుడు వేగిన ఇవి ఈ ప్యాన్ పక్కన పెట్టేసి వేరే ప్యాన్ పెడతాను. ఇప్పుడు కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను. స్టవ్ పైన పెట్టి ఇందులో మన రైస్కి సరిపడా ఆయిల్ వేసాను. ఏం పట్టదు. స్ప్రింగ్ ఆనియన్స్, నేను ఉల్లిపొరక కట్ చేసుకున్నాను. ఇలాంటివి ఉంటాయి ఉల్లిపొరకలో, అవి కూడా దీంతో పాటు వేసేయాలి. ఇందులో ఫస్ట్ నేను ఇప్పుడు కట్ చేసి పెట్టాను కదా, దీంట్లో నీళ్లు పోసి పెడతాను. ముందు వేయను, లాస్ట్లో వేస్తాను ఇవి. అప్పటి వరకు ఇవి నీళ్ళలో నాని దీంట్లో ఉన్న మట్టి ఆల్రెడీ నేను క్లీన్ చేసే కోసి పెట్టాను. మళ్ళీ కూడా దాని స్ప్రింగ్స్ లోపల ఉండిపోతాయి కదా, అందుకే కొద్దిసేపు అలా పెట్టాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో క్యారెట్స్ ముక్కలుగా కోసాను. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లా కొట్టుకొని క్యారెట్స్ వేయాలి. మీడియం సైజ్ 4 క్యారెట్స్ కట్ చేసి ఇలా చిన్నగా వేస్తున్నాను. బీన్స్ కూడా నేను బిఫోరే శుభ్రం చేసుకొని సన్నగా పీసెస్ లాగా కట్ చేశాను. అవి కూడా వేసేస్తున్నాను. ఇవి మెత్తగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. నూనెలో ఒక 5 మినిట్స్ వేగాలి అంతే. ఈ వెజిటేబుల్స్, మనం వేసిన వెజిటేబుల్స్ క్రంచీనెస్ ఉండాలి. రైస్ సాఫ్ట్గా ఉంటుంది. ఇవి కంప్లీట్గా బాయిల్ అవ్వనవసరం లేదనమాట. ఒక 2 నిమిషాలు వేగాక ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తాను. ఇప్పుడు ఇందులో కలర్ చేంజ్ కావద్దు ఈ వెజిటేబుల్స్. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. వీటిని కొంచెం ఇట్లా వేస్తే అవి సపరేట్ అయ్యి బాగుంటాయి. మనం వేరే ఆనియన్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లా అయిపోతాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్
క్యారెట్కి బీన్స్ సరిపడా కొంచెమే సాల్ట్ వేయాలి. మిరియాల పొడి, మిరియాలని గ్రైండ్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. మిరియాల పొడి ఇప్పుడే వేయొద్దు. స్టవ్ చిన్నగా వేసి ఈ కూల్ అయిన రైస్ ఇందులో వేసేస్తున్నాను. మరీ చల్లగా ఏం కాలేదు, కొంచెం గోరెచ్చగానే ఉంది. ఈ రైస్ మొత్తానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మిరియాల పొడి వేస్తున్నాను. వేసి మళ్ళొక్కసారి కలపాలి. బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు ఆరోగ్యానికి. కొంచెం శ్రమ అనుకోకుండా, ఇందులో బయటవి ఏమున్నాయి, అసలు వెజిటేబుల్సే కదా, అది ఎట్లా తిన్నా ఒంటికి మంచిది. ఇంకా దీంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ ఏమన్నా ఇష్టమైనవి ఉంటే అది కూడా వేసుకోవచ్చు, క్యాబేజ్, క్యాప్సికమ్ లాంటివి కూడా. కానీ బయట ఫుడ్ మాత్రం తినకండి బిడ్డ. పిల్లలకి ఇంట్లో చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. వాళ్ళకి కావాల్సిన టేస్ట్లో చేసి పెట్టాలంతే. కొంచెం తక్కువైనట్లు అనిపిస్తుంది నాకు మిరియాల పొడి. ఓకే, ఇప్పుడు స్టవ్ పెట్టగా వేసాను. ఇది హై ఫ్లేమ్ మీదనే కలపాలి. దీన్ని అమాతం కలపాలి. అది జస్ట్ ఇట్లా తీసి ఇట్లా పెట్టడం మధ్య ఓవర్గా కలిపిస్తే ఇది బ్రేక్ అవుతుంది. రైస్ బ్రేక్ కాకుండా కలపాలి, అది కాన్సెప్ట్. ఓకే, ఇదంతా కలిసింది. ఇప్పుడు దీంట్లో సోయా సాస్, టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను. చేసి మళ్ళీ ఒక్కసారి కలిపి ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో చూడండి ఫ్రైడ్ రైస్. కొంచెం ఓకే ఉండాలి ఆ వెజిటేబుల్స్ కట్ చేయడానికి, అంతే. మనం ఎట్లాగో వెజిటేబుల్స్ ఏదో ఒకటి కట్ చేస్తూనే ఉంటాం. అదేదో ఈ రూపంలో ఇవి చేసేసి పిల్లలకు నచ్చినట్లు చేసి వీకెండ్స్ అప్పుడు ఎప్పుడో చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. బయట ఫుడ్ కావాలని పేరే ఎత్తారు. ఇప్పుడు ఇది అంతా మంచిగా కలిసింది. దీంట్లోనే ఈ ఎగ్స్ కూడా వేసేస్తాను. ఇవి మనం కలుపుతుంటేనే కొంచెం ఇట్లా ఎగ్ తిన్న ఫీల్ వస్తుంది కదా, అందుకే నేను కొంచెం పెద్ద పెద్ద పీసెసే పెట్టేస్తా, మరీ చిన్నగా చేయను. హై ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం కలిపి మూత పెట్టేసి ఇంకా సర్వ్ చేయడమే. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. మీరందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.